నిన్నటి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో జలమండలి అధికారులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్లోని జంట జలాశయాలకు ఇంకా వరద నీరు వచ్చే అవకాశం ఉండడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో జంట జలాశయాల పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఉస్మాన్ సాగర్లో 6 గేట్లు 3 అడుగుల మేర, హిమాయత్ సాగర్లో 4 గేట్లు 4 అడుగుల మేర ఎత్తి నీటిని మూసిలోకి వదిలారు. ఉస్మాన్ సాగర్ పూర్తి నీటి మట్టం 1790 అడుగులు కాగా ప్రస్తుతం వరద నీరు 1789.50 అడుగులకు చేరుకుంది. ఇన్ఫ్లో 2300 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 2028 క్యూసెక్లుగా ఉంది. అటు హిమాయత్ సాగర్ పూర్తి నీటి మట్టం 1763.50 అడుగులు కాగా ప్రస్తుతం వరద నీరు 1763.20 అడుగులకు చేరుకుంది. ఇన్ఫ్లో 5500 క్యూసెక్లు ఉండగా 5215 క్యూసెక్లు దిగువకు విడుదల చేస్తున్నారు. హిమాయత్ సాగర్ నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, అక్కడ సిచ్యుయేషన్ ఎలా ఉంది? లోతట్టు ప్రాంతాల వాళ్ళకి ఏం చెప్పారు? అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? 10 రోజులుగా తెరిపించినటువంటి వానలు మళ్ళీ నిన్న మధ్యాహ్నం నుంచి భారీ స్థాయిలో ఇటు హైదరాబాద్ను ముంచెత్తినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. నిన్న వనస్థలిపురంతో పాటు హయత్ నగర్లో కూడా భారీ వర్షం కురవడంతో ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. ప్రస్తుతం జంట జలాశయాలైనటువంటి ఉస్మాన్ సాగర్తో పాటు హిమాయత్ సాగర్లో కూడా పూర్తిస్థాయి నీటి మట్టం చేరుకుంది. ఇందుకు సంబంధించి దాదాపు 4 గేట్లను 4 ఫీట్ల మేర ఎత్తి హిమాయత్ సాగర్లో కిందికి దిగువకు నీటిని వదులుతున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. 1763.50 పూర్తిస్థాయి నీటి మట్టం కాగా ప్రస్తుతం 1763.20 అడుగులకు చేరుకోవడంతో దాదాపు 4 గేట్లను ఎత్తి దిగువకు 4 ఫీట్ల మేర ఎత్తి నీటిని 5000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతూ ఉన్నారు. అటు ఉస్మాన్ సాగర్తో పాటు హిమాయత్ సాగర్ రెండూ కూడా ఎత్తడంతో మూసీ నదికి భారీగా వరద పోటెత్తుతుంది. దిగువ ఉన్నటువంటి ముంపు ప్రాంతాల వాసులను కూడా అప్రమత్తం చేశారు. గతంలో కూడా గత వారం 10 రోజుల నుంచి కొంత తెరిపించింది. అంతకుముందు కూడా నిత్యం మూసీ నదిలోకి భారీగా వరద నీరు వెళ్తున్నటువంటి సందర్భాలు కనిపించాయి. కొన్ని లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి గేట్లు కూడా ఎత్తడంతో కొంతమంది ఇటు చేపలు పట్టేందుకు కూడా చాలామంది ఇక్కడ చేపలు పడుతున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. పూర్తిస్థాయి నీటి మట్టం చేరడంతో అధికారులు ఏదైతే 4 గేట్లను 4 ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు వదులుతూ ఉన్నారు. మరో 2-3 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయని కూడా ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖతో పాటు ఇటు భారత వాతావరణ శాఖ హెచ్చరించడంతో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఏదైతే పూర్తిస్థాయి నీటి మట్టం మరింత పెరిగేటువంటి వరద ఉధృతి కనుక జంట జలాశయాలకు పెరిగినట్లయితే పూర్తిగా మరిన్ని గేట్లను కూడా ఎత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. గత వారం 10 రోజుల కిందట కూడా దాదాపు 11-12 గేట్లను ఎత్తి కేవలం 1 ఫీటు 2 ఫీట్ల మేర ఎత్తి దిగువకు నీటిని వదిలారు. అధికారులు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఉన్నారు. 2 జంట జలాశయాలు ఇంత మొత్తంలో తెరవటం ఇదే మొదటిసారి. ఎందుకంటే మొన్నటి వరకు గత నెలలో ఎక్కడికక్కడ హిమాయత్ సాగర్కు కనీసం 11 గేట్లు ఎత్తి నీటి వదిలారు. ఇటు నీటి వరద ఉధృతి ఈ జలాశయానికి తగ్గటంతో అటు ఉస్మాన్ సాగర్కు పెరగటంతో అప్పుడు వదిలారు. కానీ ఈసారి మాత్రం 4 గేట్లను 4 ఫీట్ల మేర ఎత్తి 2 జంట జలాశయాల్లో ఉన్నటువంటి గేట్లను దిగువకు నీటిని వదులుతూ ఉన్నారు. మూసీ నదికి భారీగా వరద నీరు వచ్చుతుంది. ఆ నీరు జంట గేట్లు ఎత్తడంతో నీళ్ళని కూడా ఒక వరద ఉధృతి మాదిరిగా బయటికి వస్తున్నటువంటి దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఆ ఒక గేట్ ఏదైతే ఉందో 4 ఫీట్లు ఎత్తడంతో పూర్తిగా ఆ తోము నుంచి కూడా బయటికి ఎంత మేర వస్తుందని వరద వస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా గతంలో చాలా మందికి ఈసారి మాత్రం జంట జలాశయాలు నిండు కుండలు తలపిస్తూ ఉన్నాయి. మూసీ నదికి భారీగా వరద నీరు వస్తుండటంతో లోతట్టు ప్రాంతాల వాసులను కూడా అప్రమత్తం చేశారు. ప్రస్తుతం అయితే ఇక్కడ పరిస్థితి ఈ విధంగా ఉంది. 5000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతా ఉన్నారు. అటు రాజేంద్ర నగర్ వద్ద ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నెంబరు వద్ద సర్వీస్ రోడ్లో కూడా భారీగా వరద నీరు వెళ్తోంది. అక్కడ రాకపోకలు కూడా నిలిచిపోయినట్టుగా తెలుస్తుంది.
మరింత ఉధృతి కనుక పెరిగినట్లయితే అటు మూసరాంబాగ్తో పాటు చాంద్రయాన్ గుట్టకు ఏదైతే చాద్రఘట్కు సంబంధించినటువంటి ఆ డౌను బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ లోయర్ లెవెల్ వంతెన పైన వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ కూడా రాకపోకలు నిలిపివేసేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరో 2-3 రోజుల పాటు వరద ఉధృతి కొనసాగినట్లయితే మరిన్ని గేట్లు కూడా ఎత్తేందుకు జలమండలి అధికారులు సమాయత్తమైనట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. సునీత. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.